గురూజీ, మనం ఈ భూలోకములో ఎంతకాలం ఆనందంగా ఉండవచ్చును? నాయనా, భగవంతుడు భూమి అనే అద్దె ఇంటిని తయారు చేసి అందులో ఎవరికి ఇవ్వలసిన పనిని వాళ్లకు ఏర్పాటు చేశాడు నాయనా. అందులోకి అందరినీ పంపిస్తూ ఉంటాడు. కానీ కొంతమంది 20లో 60లో 70లో వయసులో అందరూ కూడా జారిపోతూనే ఉంటారు. ఎవరు కూడా స్థిరంగా ఉండరు నాయనా. అద్దె ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతూనే ఉంటారు. ఎవరికి ఎవరు చెప్పరు. కాబట్టి ఈ నిమిషం, ఈ క్షణం నీది. కాబట్టి నువ్వు సంతోషంగా ఉండు. నువ్వు బంధువులతో స్నేహితులతో ఆనందంగా గడుపు. అంతేకాని నువ్వు ఏ విధమైన ఆలోచన చేయకు. భగవంతునికి కృతజ్ఞత తెలుపు. కాబట్టి జరిగిన కాలం గురించి ఎప్పుడు కూడా బాధపడకు. ఎందుకంటే అది జరిగిన కాలం కాబట్టి శాశ్వతం కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. కాబట్టి సంతోషంగా ముందుకు సాగుతూ ఉండు.